ప్రైజ్ ది లార్డ్. మనం చాలాసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాము. కానీ ఆ ప్రార్థన కొన్నిసార్లు జవాబు ఆలస్యమైనప్పుడు వెంటనే బాధపడిపోతూ, నిరాశపడుతూ, కృంగిపోతూ ఉంటాము. అయ్యో, నా ప్రార్థన ఏంటి జవాబు రాలేదు, నా ప్రార్థన దేవుడు వినలేదా, నా ప్రార్థన దేవుడు అంగీకరించలేదా, నా ప్రార్థనకి ఏంటి ఇంత ఆలస్యం అవుతుంది జవాబు రావడం అని చాలాసార్లు బాధపడిపోతూ ఉంటాము. దేవుడు మనం అనుకున్నట్లు జవాబు ఇవ్వనంత మాత్రాన దేవుడు మన ప్రార్థన వినలేదని కాదు. దేవుడు 3 విధాలుగా మనకు జవాబిస్తాడని మనందరికీ తెలుసు. మొదటిది ఎస్ అంటాడు మనం ప్రార్థించినప్పుడు, లేదా నో అంటాడు, ఆర్ వెయిట్ అంటాడు. ఎస్, నో ఆర్ వెయిట్, ఈ 3 పదాలని మనం ప్రార్థించినప్పుడు దేవుడు జవాబుగా ఇస్తూ ఉంటారు. కానీ ఎస్ అని చెప్పినప్పుడు మనం ఎంత సంతోషిస్తామో, నో అని చెప్పినప్పుడు అంత బాధపడతాము, వెయిట్ అని చెప్పినప్పుడు అంత నిరాశపడుతూ ఉంటాము. ఎస్ అని చెప్పినప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటామో, నో చెప్పినా, వెయిట్ చెప్పినా కూడా మనం అంతే సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఈ సర్వంను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి మనకెప్పుడు ఏది ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, అది ఇవ్వాలో ఇవ్వద్దో అన్నీ తెలుసు. మనం నో అని చెప్పిన వెంటనే బాధపడుతూ ఉంటాము, వెయిట్ అని చెప్పిన వెంటనే నిరాశపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుడు దాని వెనక దాచి ఉంచిన మేళ్ళను మర్చిపోతూ ఉంటాం. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, నేను అనుకున్నట్టుగా జవాబు ఇవ్వలేదు అని మనం చాలాసార్లు బాధపడుతూ, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, దేవా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని మనమే తిరిగి వెంటనే మరలా ప్రశ్నిస్తూ ఉంటాము. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు మీ ప్రార్థనలకి నో చెప్పారా, లేదా వెయిట్ చెప్పారా, లేదా ఇంకా జవాబు ఏమీ రాలేదా? ప్రార్థనకి జవాబు రాలేదని, ప్రార్థనకి జవాబు ఆలస్యమైపోతుందని బాధపడుతున్నారా? ఎప్పుడు ఈ ప్రార్థనకు జవాబు వస్తుంది, ఎప్పుడు నేను విజయాన్ని చూస్తాను, ఎప్పుడు గొప్ప కార్యాన్ని పొందుకుంటాను, ఎప్పుడు దేవుడు కనికరిస్తాడు, ఎప్పుడు నా జీవితంలో కలగ చేసుకుంటాడు, ఎప్పుడు 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 అని ఎదురు చూస్తున్నారా? అయితే ఒకటి మర్చిపోకండి, మన ప్రార్థనకి జవాబు ఎంత ఆలస్యమైతే అంత అద్భుతం జరుగుతుంది. అబ్రహాముకి పిల్లలు పుట్టడం లేట్ అయ్యారు, ఆలస్యమైంది ఆయన ప్రార్థనకి జవాబు. కానీ విశ్వాసముతో కరువు దినాల్లో కూడా విత్తగలిగినటువంటి విశ్వాస వీరుణ్ణి ఇస్సాకు అనే కుమారుని దేవుడు బహుమానంగా ఇచ్చాడు. యోసేపుకి దేవుడిచ్చిన కళ నెరవేరడం ఆలస్యమైంది, కానీ ఆ కళ నెరవేరిందా లేదా? అద్భుత రీతిలో నెరవేరింది. రిబ్కాకి, హన్నాకి, రాహేలుకి, ఎలిజబెత్, జకర్యాల వాళ్ళకి, వీళ్ళకి గర్భఫలం పొందుకోవడం ఆలస్యమైంది, వారి ప్రార్థనలకు జవాబు ఆలస్యమైంది, కానీ అద్భుత రీతిలో వారు గొప్ప ఫలితాన్ని పొందుకున్నారు. అయ్యో గర్భఫలం లేదే అనే వారి గర్భంలో నుండే దేవుడు గొప్ప గొప్ప మిషనరీస్ని, గొప్ప గొప్ప ప్రార్థనా పరులని, గొప్ప విశ్వాస వీరులను, గొప్ప స్తుతియోధులను, గొప్ప సువార్థికులను లేపాడు దేవుడు. ఈరోజు మన జీవితంలో ఏది ఆలస్యమైనా కూడా దాని వెనుక అద్భుతం దాగి ఉంది. ఏ కీడు ఎదురవుతున్నప్పటికీ దాని వెనుక దేవుడు మేలును దాచి ఉంచే దేవుడు. ఈ అవమానం ఎదురవుతున్నప్పటికీ దాని వెనుక దేవుడు ఆశీర్వాదాన్ని దాచి ఉంచే దేవుడు. కొన్నిసార్లు ప్రార్థించే కొద్దీ ఆ పరిస్థితులు ఇంకా ప్రతికూలంగా మారుతూ ఉంటాయి, ఇంకా కఠినంగా మారుతుంటాయి, ఇంకా నొప్పించేవిగా, కృంగ చేసేవిగా మారుతూ ఉంటాయి. కానీ అయినా భయపడొద్దు. ఏమనుకోవాలో తెలుసా, దీని విషయంలో దేవుడు ఏదో మహోన్నతమైన గొప్ప కార్యం, భీకరమైన కార్యం, నా ఊహకు అందనంతటి కార్యం జరిగించబోతున్నాడు, అందుకే ఇది ఇంత ఆలస్యం అవుతుంది, అందుకే ఇది ఇంకా జరగడం లేదు అని మనం అనుకోవాలి. రాత్రంతా పోలీసులు దేవుని సన్నిధిలో గడిపారు, వెంటనే జవాబు రాలేదు, కానీ ఊహించని కార్యం మాత్రం జరిగింది, అద్భుతం మాత్రం జరిగింది అకస్మాత్తుగా. అందుకే ఒక పాట ఉంటుంది కదా, ఇది జరుగునని నేను అనుకోనని భీకర కార్యములు, నేను ఊహించని గొప్ప మేలులు అని. అవును, మన ప్రార్థనకి జవాబు ఆలస్యం అవ్వచ్చేమో, కానీ దేవుడు తప్పకుండా ఆలకించే దేవుడై ఉన్నాడు. ఆయనకు ఒక నామము ఏమని తెలుసా? ప్రార్థన ఆలకించువాడు. హల్లెలూయా. ప్రార్థనకి జవాబు మనం అనుకున్నట్టు రానంత మాత్రాన ఆయన ప్రార్థన వినలేదని కాదు, ఆయన విన్నాడు. ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడు. సేమ్ మనం బాధపడ్డట్టే ఒక చంటి బిడ్డ కూడా తన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదని చాలా బాధపడిపోతుంది. తను ఏమని ప్రార్థిస్తుందంటే, తన కళ్ళు బ్లాక్ కలర్లో ఉండేది, తన తల్లి కళ్ళ వల్లే బ్లూ కలర్లో లేవని తను చింతతో బాధపడుతూ ఉండేది. వాళ్ళ దేశం అంతా కూడా ఐస్ అందరివి బ్లూగా ఉండేది, కానీ తన దేశంలో తన ఒక్క ఐస్ మాత్రం బ్లాక్గా ఉండేటి. తను గమనించింది, ఏంటి నా ఒక్కదాని ఐస్ ఇలా వింతగా వచ్చాయేంటి, ఎవరికి లేవు కదా, నాకేంటి ఇలా వచ్చాయి, ఇవి మార్చుకోవాలి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా తన ఐస్ తెలిసిపోతుంది, ఏంటి ఈమె వెరైటీగా ఉంది, ఈమె
ఐస్ బ్లాక్గా ఉన్నాయేంటి అని అందరూ వింతగా చూస్తూ ఉండేవారు. అప్పుడు ఆమె గ్రహించుకొని బాధపడుతూ ఉండేది. నా ఐస్ ఏంటి ఇలా ఉన్నాయి. అప్పుడు వాళ్ళ అమ్మని అడిగింది, అమ్మ, దేవుడు ప్రార్థన ఆలకించువాడని నామము కలదు కదా, నేను దీని నిమిత్తం ప్రార్థించాలని ఆశపడుతున్నాను, దేవుడు కార్యం జరిగిస్తాడా అంటే తన తల్లి బాధపడింది, భయపడింది, అమ్మో అనుకుంది. కానీ సరే అని తన బిడ్డను ప్రోత్సహించింది. తను ప్రార్థించింది. తన బిడ్డ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థించి నిద్రపోయి ఉదయాన్నే లేచి అద్దం దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి తన కళ్ళు చూసుకుంటుంది ఏమైనా మారాయా అని. దేవుడు తప్పకుండా జరిగిస్తాడని నమ్మింది. కానీ ఏమాత్రం జరగలేదు, ఏమాత్రం మార్పు లేదు. నిరాశ చెందింది. అద్దంలో చూసుకొని ఎంతో కృంగిపోయింది. అయ్యో, దేవుడు నా ప్రార్థన ఆలకించలేడు ఏంటి, దేవుడు నాకు జవాబు ఇవ్వలేడేంటి, దేవుడు ప్రార్థన ఆలకించువాడని నామం కలదు కదా, ఏంటి నాకు జవాబు రాలేదని చాలా బాధపడింది. మరలా ఇంకో రోజు ప్రార్థిద్దామని చెప్పి నెక్స్ట్ డే కూడా ప్రార్థించింది. మరలా రాత్రంతా ప్రార్థించింది. ఈసారి ఉదయాన్నే మారుతుందేమో అని చాలా ఆశపడింది. ఈసారి ఎలాగైనా కార్యం జరుగుతుంది, నేను ఎంత స్తుతించాను, ఎంత ప్రార్థించాను, ఇంతగా దేవుని సన్నిధిలో గడిపాను కదా, తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తాడని చాలా ఆశపడింది. దేవునిపై చాలా ఆధారపడింది. ఉదయాన్నే లేచి మరలా అద్దం ముందు చూసుకున్నప్పుడు తన కళ్ళు ఏమాత్రం మార్పు చెందలేదు. ఏ రీతిగా బ్లాక్గా ఉన్నాయో అలాగే బ్లాక్గా ఉన్నాయి. తను ఈసారి చాలా కృంగిపోయింది, బాధపడింది, చింతపడింది. ఏంటి దేవుడు వినట్లేడు, అసలు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వట్లేడు అని బాధపడుతున్నప్పుడు దేవుని స్వరం వినబడుతుంది. నో నో అనే స్వరం ఆమెకు వినబడినప్పుడు సరే అని ఆమె ప్రార్థించడం, దాని నిమిత్తం ప్రార్థించడం మానేసింది. కానీ కొంతకాలం గడిచిన తర్వాత దేవుడు ఆమెను భారతదేశానికి మిషనరీగా పంపాడు. హల్లెలూయా. ఆమె భారతదేశం వచ్చినప్పుడు ఇక్కడున్న స్త్రీల కళ్ళు కానీ, బాలికల కళ్ళు కానీ, పిల్లలందరి కళ్ళు చూసినట్లయితే బ్లాక్గా ఉన్నాయి. హల్లెలూయా. ఆమె అప్పుడు చెప్పలేని ఆనందం, పట్టజాలనంత ఆనందం పొందుకుంది. ఎందుకో తెలుసా? ఇక్కడున్న వారి కళ్ళను చూసినప్పుడు ఆమె ఇక్కడున్న ప్రజలలో కలిసిపోయింది. ఆమె ఇక్కడున్న వారిలో కలిసిపోయి వింతగా అనిపించట్లేదు. ఆమెను చూసినప్పుడు అందరూ కూడా, నీవేంటి మా ప్రజల వల్లే మాట్లాడుతున్నావు, నువ్వు మా ప్రజల వల్లే ఉన్నావు, అసలు వేరే కంట్రీ నుండి వచ్చి ఇక్కడ మిషనరీగా ఉన్నావు అంటే ఎవ్వరూ నమ్మరు, అంత మా కొరకే మా జనుల మధ్య నువ్వు సృష్టించబడినట్టుగా ఉన్నావు అని ప్రజలందరూ ఆమెను గూర్చి అంటూ ఉండేవారు. ఆమె ఎవరో కాదండి, సిస్టర్ ఎమీ క్యారల్ మైక్. మన భారతదేశంలో మద్రాస్ ప్రాంతంలో ఆమె మిషనరీగా పనిచేశారు. గొప్ప మిషనరీగా పనిచేశారు, గొప్ప ప్రార్థన పరురాలు. కానీ దేవుడు చేసిన అద్భుతం చూసారా? ఇక్కడి ప్రజల కొరకు ఆల్రెడీ ఎప్పుడో ఆమెను ముందే దేవుడు సృష్టించి పెట్టాడు. ఆమె నడుస్తున్న మార్గంలో, ఆమె జీవిస్తున్న క్రమంలో ఆమెకు బాధ కలిగి ఉండవచ్చు, కానీ తర్వాత ఆమెకు అది సంతోషంగా మారింది. ఈరోజు మీ ప్రార్థనకి మీరు జవాబు పొందుకున్నప్పుడు, మీకు ఆలస్యం అవుతున్నప్పుడు నొప్పిగా అనిపించవచ్చు. అందుకే ఒక మాట ఉంటుంది కదా, ఇప్పటి కాలపు శ్రమలు నీవివ్వబోయే మహిమ ముందు ఏమాత్రం ఎన్నతగినవి కానే కాదు, శోధింపబడిన మీదట సువర్ణం మరింత ప్రకాశవంతంగా మారుతుందంట. దావీదంటాడు, నేను శ్రమనందు ఎందుట నాకు మేలాయను అని. అవును, మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మనకు నొప్పిగా ఉంటుంది. దేవుడు ఏంటి ఇంత ముళ్ళబాటలో నడిపిస్తున్నాడు, దేవుడు ఏంటి ఇంత రాళ్ళగుండా, ఇంత గుచ్చుకునే రాళ్ళగుండా నడిపిస్తున్నాడు, ఇవి ఇంత బాధ కలుగజేస్తున్నాయి, దేవుడు నా ప్రార్థనకి ఇంకా ఆలస్యం అవుతుంది, జవాబు ఆలస్యం చేస్తున్నాడేంటి అని నొప్పిగా ఉండవచ్చు. కానీ దాని వెనుక ఉన్న అద్భుతం మనం తెలుసుకోలేము, దాని వెనుక ఉన్న ఆశీర్వాదం మనం గ్రహించలేము. అందుకే అలా మాట్లాడుతూ ఉంటాం. పౌలు భక్తునికి తెలుసు కాబట్టే, నీవివ్వబోయే ఆ గొప్ప మహిమ ఎదుట ఇది ఏమాత్రం ఎన్నతగినది కాదయ్యా, ఈ శ్రమ ఎంత మాత్రపుదయ్యా అని చులకన చేసి గురి యొద్దకు నేను పరిగెత్తుతున్నాను అని అంటాడు. ఆ బ్లాక్ ఐస్తో తాను తన స్నేహితుల మధ్య, తన బంధువుల మధ్య, తన దేశంలో బ్రతికినప్పుడు తనకు నొప్పిగా ఉండవచ్చు, కానీ కొంతకాలం గడిచిన తర్వాత తాను దాన్ని బట్టి ఆనందించింది. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఏదైతే సమస్య అని భావిస్తామో దేవుడు దాన్ని సాక్ష్యంగా మారుస్తాడు. దానికి జవాబు ఎంత ఆలస్యం అయితే అంత ఎక్కువగా ఆనందిస్తాము. తను చిన్న వయసులో ఉంటున్నప్పుడు దేవుడు నో అని చెప్పాడని తను ఎంతో బాధపడి ఉండవచ్చు, కానీ కాలం గడిచిన తర్వాత ఏమైంది? ఆ నో అని చెప్పడం దానికి ప్లస్ పాయింట్ అయింది, తనకు అది మేలైంది. దేవుడు నో చెప్పినా, వెయిట్ చెప్పినా అది మన మేలుకే. హల్లెలూయా. దాని వెనుక దేవుడు ఒక ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. ఈరోజు మీ జీవితంలో కూడా ప్రార్థనకు జవాబు ఆలస్యమైపోతుందా, కార్యం ఆలస్యమైపోతుందని బాధపడుతున్నారా? అయితే దాని వెనుక దేవుడు ఒక గొప్ప అనాది సంకల్పాన్ని దాచి ఉంచాడు. రానున్న దినాల్లో కలగబోయే ఆశీర్వాదం అందులో ఇమిడి ఉంది.
కాబట్టి నిరాశపడకండి. దేవుడేంటి ఇంకా జరిగించట్లేడు, ఇంత ఆలస్యం అయిపోతుంది, అందరికి వచ్చేస్తుంది, అందరికీ జరిగిపోతుంది, అందరూ పొందుకుంటున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు, నా జీవితం ఏంటి ఇలా ఉంది, నాకేంటి రావట్లేదు, అందరికంటే ఇంకా భక్తిగా ఉన్నాను కదా, అందరికంటే ఎక్కువ ప్రార్థిస్తున్నాను కదా, అందరికంటే నీతిగా ఉన్నాను కదా, అయినా నాకు జరగట్లేదేంటని నిరాశపడకండి. దేవుడు ఎంత ఆలస్యం చేస్తే అంత అద్భుతాన్ని జరిగిస్తాడు. ఎవరి విషయంలో దేవుడు ఆలస్యం చేస్తాడో తెలుసా? ఎవరినైతే దేవుడు ఎక్కువగా నమ్ముతాడో, ఎవరినైతే దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడో వారి జీవితంలో తప్పకుండా ఆలస్యం అవుతుంది. ఎవరైతే దేవునికి సమీపముగా జీవిస్తారో, దేవునిపైన ఎక్కువ ఎవరైతే ఆధారపడతారో వారి జీవితంలో తప్పకుండా ఆలస్యం అవుతుంది. కాబట్టి బాధపడకండి, చింతపడకండి, కృంగిపోకండి, నిరాశపడకండి. దేవునిపైన మరింత ఎక్కువగా ఆధారపడండి. దేవుడు ఆ ఆలస్యాన్ని మరింత అద్భుతం పొందుకోవడానికి మార్గంగా చేస్తాడు. అట్టి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.